తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ జోనియాల. ప్రస్తుతం మనతో ప్రపంచంలోనే యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఈవిడ ఎలా ఆస్ట్రోనాట్గా తన కెరీర్ని ఎంచుకున్నారు మాటలో తెలుసుకుందాం. జాహ్నవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు, ఎలా ఎంచుకున్నారు, ఈరోజు నాసా దీనికి ఎలా సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ బేసిక్గా స్పేస్ అంటే ఇంట్రెస్ట్ మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలు స్టార్ట్ అయింది. అండ్ స్లోలీ నేను చిన్నప్పటి నుండి సైన్స్ అండ్ స్టెమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుండేదాన్ని. అలానే నాసా ఐఏఎస్పికి వరల్డ్ వైడ్ 60 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే నేను కూడా ఒక దాన్ని. అండ్ ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్, అంటే ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్. 20 years నుంచి జరుగుతుంది ఇది. సో ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేశాను. అండ్ దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ డూయింగ్ అనలాగ్ మెషిన్స్. ఎలా స్టెప్ బై స్టెప్ మొదట బేసిక్ స్టడీ ఎలా ఉంది, దీనికి ఎలాగ ఇచ్చేసారు? బేసిక్ స్టడీ అంతా మా హోమ్ టౌన్ పాల్కొల్లోనేనండి. ఇంటర్ వరకు పాల్కొల్లో చదువుకున్నా. ఇంజనీరింగ్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేశాను. సో డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ ఓన్లీ నేను ఈ నాసా ట్రైనింగ్స్ అవన్నీ అప్లై చేయడం జరిగింది. అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. వేర్ ఐ వాన్ ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ 2019 అవార్డ్ అండ్ దెన్ నాసా స్పేస్ యాప్ హ్యాకథాన్ అవార్డ్స్. అండ్ స్లోగా సిటిజన్ సైంటిస్ట్లా వర్క్ చేయడం అండ్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం. సో దట్స్ హౌ ఐ బికెమ్ అనలాగ్ ఆస్ట్రోనాట్. అండ్ ఆఫ్టర్ ఆల్ ఐ అప్లైడ్ ఫర్ IIAS which is International Astronomical Society International Institute of Astronautics. అండ్ అక్కడ సైంటిస్ట్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా గ్రాడ్యుయేట్ అయ్యి సిల్వర్ వింగ్స్ తీసుకున్నాను. ఈ 16 మంది మీరు సెలెక్ట్ అయ్యారు కదా, ఏం ట్రైనింగ్ ఉంటుంది, మీరు ఎప్పుడు ఇంతవరకు ఏం ట్రైన్ అయ్యారు, ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఆ మెయిన్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? సో ఐఎమ్ నాట్ లైక్ ఇప్పుడు ఒక ఆస్ట్రోనాట్గా కాదు, ఐ డెంట్ గెట్ సెలెక్టెడ్ యాజ్ అన్ ఆస్ట్రోనాట్. కానీ ఇట్స్ అ ప్రోగ్రామ్, ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లాగా. దే చూస్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్. 60 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అక్కడ ఏంటంటే ఒక 1 week మనం నాసా అల్బామాలో ఒక నాసా హబ్స్లో ఒక ప్లేస్లో వాళ్ళ దగ్గర ఉండి ట్రైనింగ్ తీసుకుంటాం. అంటే ఒక ఆస్ట్రోనాట్ తన లైఫ్లో ఏ ట్రైనింగ్స్కి అండర్గా అవుతారో వాటన్నిటికీ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అలానే ఒక 1 week అక్కడ ట్రైన్ అయ్యాను. అండ్ ట్రైనింగ్ అంటే ఆ ఫీల్ అంటేనే వేరే విధంగా ఉంటుంది. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ అంటేనే ఏమేమి మీరు ట్రైన్ అయ్యారు, ఎలాంటి ఫీల్ ఉంటుంది ఆ టైం? అక్కడ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మల్టీ యాక్సెస్ ట్రైనింగ్ ఒకటి, 1/6 గ్రావిటీ చైర్ వేర్ యూల్ ఎక్స్పీరియన్స్ గ్రావిటీ ఆన్ మూన్. అండ్ ఇంకా 0G అనేసి ఒక సెంట్రిఫ్యూగల్ అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేసాం. అండ్ మేము చేసిన ప్రాజెక్ట్ని స్పేస్లోకి పంపించడానికి వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో డే అంతా ట్రైనింగ్లో ఉండేవాళ్ళం, నైట్ ఏమో మా రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం జరిగేది. అలాంగ్ విత్ దట్ స్కూబా డైవింగ్ కూడా వాళ్ళు నేర్పించారు. నీడ్ ఉంటుందా, అది అవసరం ఉంటుంది? డెఫినెట్లీ. నేను ఇండియాస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ స్కూబా డైవర్స్ కూడా. సో అట్ ది ఏజ్ ఆఫ్ 18 నేను నా అడ్వాన్స్ అడ్వెంచర్ స్కూబా డైవింగ్ లైసెన్స్ అండమాన్స్ నుండి తీసుకున్నాను ఫ్రమ్ SSI. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. చాలామంది జాహ్నవిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ కెరియర్ ఎంచుకుందామంటే ఏంటి ఆప్షన్లో, ఏ ఏరియా నుంచి రావాలి, ఎలా రావాలి, ఫైనల్గా ఎలాంటి ఫెసిలిటీస్ కానీ జాబ్ ఫెసిలిటీస్ కానీ ఇందులో లభించే అవకాశం? సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్లో ఏరోస్పేస్ అనేది కూడా వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. అండ్ టు బీకమ్ ఎ పార్ట్ ఆఫ్ ఏరోస్పేస్ కానీ స్పేస్ ఇండస్ట్రీ కానీ యూ జస్ట్ హ్యావ్ టు బీ అ పార్ట్ ఇన్ STEM which is science, technology, engineering and mathematics. ఇందులో ఏ పార్ట్ అయినా you will definitely have an opportunity to work in space agencies like ISRO. అంటే ఇండియాలో ఉన్నది ఇస్రో కాబట్టి సో ఇస్రో కూడా చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. అండ్ మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. బట్ స్టెమ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇస్రో ఈజ్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ చాలా కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. గ్లెక్స్ ఒకటి, IISc ఒకటి, ఇలాంటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల యూ విల్ గెట్ దట్ రిలేషన్స్ అనమాట. సేమ్ మీ ప్రొఫైల్ ఆర్ మీ ఇంట్రెస్ట్ ఉన్న మనుషులను కలవడం, ఇంకా తెలియని
అవకాశాల కోసం తెలుసుకోవడం. ఒకప్పుడు కల్చర్ అయితే వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ఇండియా మిగిలిన దేశాలతో సమానంగా ఉందా ఈ ఏరోస్పేస్ సంబంధించి? డెఫినెట్లీ సి మనం ప్లాన్ చేసిన మిషన్స్ని విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే వీఆర్ లీవింగ్. అండ్ ప్రతి మిషన్కి ఏదో ఒక యూనిక్నెస్ని ఇస్రో యాడ్ చేసి ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. అండ్ అలా చెప్పచ్చు బికాస్ వీఆర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అండ్ హోప్ఫుల్లీ ఇఫ్ గగన్యాన్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ మనం కూడా స్పేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎగ్జామ్లో వెళ్తున్నారు ఒక ఆయన, సో శుభం శుక్లా. సో అలా చాలామంది రావాలని కోరుకుంటున్నా ఫ్యూచర్తో పాటుగా జాహ్నవి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా ఫ్యూచర్లో. మీకు కంగ్రాట్స్ చెప్తూ, కానీ మీరు చేస్తున్న ఈ టేకప్ చేసుకున్న ఈ సబ్జెక్టే బయట చాలా మందికి అనుమానం ఉంది, చాలా ప్రైసీ అవుతుంది, ఎడ్యుకేషన్లో కూడా చాలా, దాన్నింటినీ ఎలా సస్టైన్ అవ్వాలి? ఇండియన్ గవర్నమెంట్ కానీ మిగిలిన గవర్నమెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నాయి, మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది? అంటే when I started this trainings and everything, పీపుల్కి చెప్పడానికి కూడా ఇట్ వాజ్ హార్డ్. ఏం చేస్తుంది ఈమె, షీఈస్ గోయింగ్ ఇన్ టు ఓషన్స్, షీఈస్ డూయింగ్ ట్రైనింగ్స్, ఒకసారి ఈ కంట్రీలో ఒకసారి ఐస్లాండ్లో. అండ్ వెన్ ఐ యాక్చువల్లీ రీచ్ టు ద పాయింట్ వేర్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, అప్పుడు అర్థమైంది ఓకే మనం స్లోగా చేసుకుంటూ వెళ్తే దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. అండ్ ట్రైనింగ్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అండ్ ఎంతవరకు వచ్చిందా జాహ్నవికి? నేను చాలా నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చానండి. సో ఐ యూస్ టు రిలే ఆన్ స్పాన్సర్షిప్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఐమ్ వెయిటింగ్ బికాజ్ దిస్ ఈజ్ సో మచ్ దట్ a girl from middle class family can afford. And I really hope that our state government will support and take it forward. మీ అందరికీ మీకు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ప్రస్తుతం మనతో ఉన్నారు జాహ్నవి. ప్రస్తుతం ప్రపంచంలోనే యంగెస్ట్ ఎల్లాగ్ ఆస్ట్రోనాట్గా జాహ్నవి పేరు సంపాదించారు. భవిష్యత్తులో ఆవిడ లక్ష్యాలన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, ఏదైతే భారతదేశం తరపున ఆ అంతరిక్షంలో ఇచ్చేసే బాధ్యతను, ఆ గౌరవాన్ని కూడా జాహ్నవి పొందాలని కోరుకుంటున్నాం. ఇంకోవైపు అత్యంత ఖరీదుగా మారిందని ఈ విద్యా విధానంలో భారతదేశ ప్రభుత్వం కూడా తగినంత తోడ్పాటు ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఆస్ట్రోనాట్లు భారతదేశం నుంచి ప్రపంచానికి అందే అవకాశం ఉందని జాహ్నవి చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.